హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాను వ్లాగ్ అండి. ఈరోజు అయితే షాపింగ్కి అయితే వచ్చేసామండి. మేము మా ఆడపడిచే వాళ్ళము, వాళ్ళ హస్బెండ్, పిల్లలు అందరూ అయితే షాపింగ్కి అయితే వచ్చామండి. ముందుగా చెప్పుల షాపులు అయితే దూరేశారు. చెప్పులు తీసుకోవాలని వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు పాపలండి. మా ఆడపడిచికి పెద్ద పాపకైతే చెప్పులు అయితే తీసుకున్నది, బాగానే ఉన్నాయి. చిన్న పాపకైతే మామూలుగా అయితే చెప్పులు ఉన్నాయండి. అయినా కానీ ఆ చెప్పులు వద్దు అని చెప్పని ఇంకో చెప్పులు చేత తీసిస్తుంది వాళ్ళ మమ్మీ అని చెప్పని ఒట్టి కాళ్ళతో అయితే వచ్చేసింది. చెప్పులు కూడా వేసుకోమన్నా వేసుకోలేదు. మీ ఇంట్లో మీ పాపలు కూడా ఇలాగే చేస్తారా? మా పాప అయితే ఇలా చేస్తుందండి. ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అంతేనేమో, అంటే అక్కకి ఏది తీసిస్తే నాకు అదే తీసేయాలన్న మొండి పట్టుదల. మామూలుగా చెప్పులు అయితే డైలీ యూజ్ చెప్పులు తీసుకొని నీకు ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పంటే కుదరదు, నాకు వద్దు, నాకు అక్కకి ఏది తీసారో అదే కావాలని చెప్పని మొండి పట్టుదల చేసిందండి. ఏడ్చేసింది అక్కడ. అయితే అంకుల్ని అయితే ఆ మోడలే ఉన్నాయా అని చెప్పి అడిగాము. అడిగితే చిన్న పాపకు లేదమ్మా, పెద్ద పాపకు అయితే ఉన్నాయి అన్నాడు. పెద్ద పాపకు అయితే ఇచ్చేసాము. చిన్న పాప అయితే డైలీ యూస్ చెప్పులు అయితే తీసుకోలేదు. ఇంకెందుకు లేని ఏం అంకుల్ అంటే లేవమ్మా అవి అన్నారు. ఇంకెందుకు లేని ఏరే షాప్కైనా వెళ్దామని చెప్పి అయితే వచ్చేసాము. పక్కనే అయితే స్వీట్ బేకరీలోకి వెళ్ళామండి. వెళ్ళి 2 వెజ్ పప్పులు, 2 ఎగ్ పప్పులు అయితే తినేసాము. మీలో ఎంతమందికి ఎగ్ పప్పు అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. అవి తినేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏరే షాప్కి వెళ్ళి పాపకైతే చెప్పులు తీసుకొని మంచి వాళ్ళ అక్కకి తీసిచ్చిన డిజైనే చేసేసి ఆమెను వచ్చేసామండి. మళ్ళీ బంగారు షాప్కి అయితే వెళ్ళాము, గోల్డ్ షాప్కి వెళ్ళి ఇంతకుముందు అయితే పట్టీలు అయితే తీసుకున్నాక పెద్ద పాప పట్టీ అయితే తెగిపోయిందండి. అందుకని మళ్ళీ తీసుకొచ్చి అవి ఇచ్చేసి మార్చుకుంటున్నాము. మళ్ళీ వేరే డిజైన్ అయితే తీసుకున్నాము. ఈ డిజైన్ మీకు నచ్చిందా? అందుకని ఇలా పెట్టి ఫోటో అయితే వీడియో అయితే తీసుకున్నాను మీకు చూపిద్దామని. మీకు ఎంతమందికి ఈ డిజైన్ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. చిన్న పాపకైతే పట్టీలు తీసుకున్నాం కానీ అవి కొక్కీలు అయితే ఊడిపోతున్నాయి. అందుకని చెప్పని గోల్డ్ షాప్ అతనే కొక్కీలు పెట్టి మనం గట్టిగా ఒత్తేయమని చెప్పాము. గట్టిగా అయితే మరలు తిప్పమని చెప్పామండి. మరలు అయితే తిప్పిచ్చేశారు. గట్టిగా అంటే చిన్నపిల్లలు కదా, ఎక్కడంటే అక్కడ ఆడుకుంటూ ఉంటారు, పోతాయని చెప్పని మర అయితే తిప్పేశాడండి. గట్టిగా స్ట్రాంగ్గా ఉండే విధంగా తిప్పించాము. మీలో ఎంతమందికి పట్టీలు అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. పట్టీలు తిప్పించేసిన తర్వాత ఈ పాపకి చిన్నప్పుడు చెవులు అయితే కుట్టించిన ఇయర్ రింగ్స్ అయితే అప్పుడైతే చెవులు అయితే బూడిపించేసుకుంది పాప. ఇప్పుడైతే మళ్ళీ ఆ ఇయర్ రింగ్ తెచ్చి మేము పుట్టింటికి తెచ్చేటప్పుడు పెట్టాము. అవి తెచ్చి అవి కుట్టమని చెప్తే అతను లేడంట, అతను లేడంట. అతను వచ్చేసరికి లేట్ అవుతుంది, ఉండండి ఈవినింగ్ అవుతుందమ్మా అని చెప్పి అన్నారు. ఈవినింగ్ అయితే మళ్ళీ ఈవినింగ్ లోపల మేము వస్తాంలే అని చెప్పని మేమైతే వెళ్ళిపోయాము. ఆ పట్టీలు అయితే తీసుకొని వెళ్ళిపోయాము. మా పాపకి పట్టీలు అయితే ఇచ్చేసాము. నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి షాపింగ్ చేయడం అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేసండి. మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. పాత రోజుల్లో అయితే పెద్దవాళ్ళందరూ పట్టీలు, కడియాలు కాళ్ళ నిండా వేసుకొని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు న్యూ మోడల్ కదండి, సింపుల్ డిజైన్తో వేసుకుంటున్నారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. మీకు ఆ రోజుల్లో పట్టీలు అంటే ఇష్టమా, ఈ కాలంలో పట్టీలు అంటే ఇష్టమా కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఇలాగే చూస్తూ ఉండండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటుంది. బాయ్.